నేను ఆదినారాయణ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, మనిషివేనా నువ్వు? ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినావు, గతంలో పంతులుగా పనిచేసినావు. రాజశేఖర రెడ్డి గారు కుటుంబం పెట్టిన భిక్షని నీ రాజకీయ జీవితం. ఒకప్పుడు హైదరాబాద్ నుంచి నీ ఊరికి పోవాలంటే, గుండ్లకుంట మీద పోవాలంటే నువ్వు భయపడేవాడివి. అప్పట్లో రామ్ సుబ్బారెడ్డి అనే వాళ్ళ చిన్నాన్న స్వర్గీయ శివారెడ్డి గారి దాటికి నువ్వు భయపడేవాడివి. భయపడి మైదుగురి నుంచి చుట్టుకొని పోయేవాడివి నువ్వు. అటువంటి భయస్థుడు నువ్వు. ఆ రోజు నీకు రాజశేఖర రెడ్డి గారు అండదండగా ఉన్నారు, నీకు బండ్లు కొనిచ్చినారు, నీకు ఆర్థికంగా సాయం చేసినారు, నీకు అన్ని రకాలుగా ఆపుగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. నువ్వు గతం మరిచి, నీకు రాజకీయ భిక్ష పెట్టిన రాజశేఖర రెడ్డి గారిని మరిచి ఆ కుటుంబాన్ని నువ్వు విమర్శిస్తే అది రోజు రోజుకు నీ పతనానికి నాంది పలుకుతుందని చెప్పి ఆదినారాయణ రెడ్డికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఆదినారాయణ రెడ్డి నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, అధికారంలో ఉంటే నేను ఆదినారాయణ రెడ్డి అంటావు, అధికారం లేకపోతే నువ్వు నిక్కర్ నారాయణగా మారుతావు. నీ బతుకది, నువ్వు గుర్తుపెట్టుకో, నీ బతుకది. అధికారంలో ఉన్నప్పుడు, మేము అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని హరాస్ చేయాలని ఆలోచన చేయలే. కాబట్టి ఆదినారాయణ రెడ్డి ఈరోజు ఇంత స్వయంగా మాట్లాడుతున్నాడు. నన్ను ఏం పీకలేకపోయినారంటే, వాస్తవంగా మేము ఆయన హరాస్ చేయాలనే ఉద్దేశం కానీ ఆలోచన కానీ ఆయన గురించి ఎక్కువగా ఊహించుకుంటా ఉండొచ్చు, కానీ మేము ఆయన గురించి ఏ రోజు ఎక్కువగా ఊహించుకోలేదు. ఆయన హరాస్ చేయాలన్న ఆలోచన ఉద్దేశం అధికారంలో ఉన్నప్పుడు మేము చేయలేదు, అది వాస్తవం. ఆదినారాయణ రెడ్డి పరోక్షంగా చెప్పింది కూడా అదే. నన్ను ఏం పీకలేకపోయినారంటే మేము హరాస్ చేయాలని మేము అనుకుంటే కదా, మేము ఏ రోజు ఆదినారాయణ రెడ్డిని హరాస్ చేయాలనుకోలే మేము అధికారంలో ఉన్నప్పుడు. కాబట్టే ఆయన ఈరోజు ఇంత విరవీగి మాట్లాడుతున్నాడు. కానీ భవిష్యత్తులో ఈ మాటలకు మాత్రం తప్పకుండా సమాధానం చెప్పే రోజు వస్తుంది. ఆ రోజు ఆదినారాయణ రెడ్డి నువ్వు మాట్లాడే ప్రతి మాటకు సమాధానం చెప్తాను. ప్రత్యక్షంగా ఆదినారాయణ రెడ్డి చెప్పినాడు ఏంది, ఆ విగ్రహాన్ని ఆ మాదిరి ధ్వంసం చేయించింది తానేనని చెప్పి ప్రత్యక్షంగా ఒప్పుకున్నాడు. మేము పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చినాం, కానీ పోలీసులు ఆదినారాయణ రెడ్డి మీద చర్యలు తీసుకునే పరిస్థితి ఉండదు. ఆదినారాయణ రెడ్డి గుర్తుపెట్టుకో, మళ్ళీ మీ ఊర్లోనే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తప్పకుండా మళ్ళా రాబోయే జగనన్న ప్రభుత్వంలో మళ్ళీ ఎంతో ఘనంగా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని విగ్రహావిష్కరణ చేసే రోజు వస్తుంది. ఆ రోజు నువ్వు ఏ జిల్లాకు, ఏ రాష్ట్రానికి, ఏ దేశానికి పారిపోతావో పారిపో.